మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతనంత దయచేసిన దేవతలకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: నా సన్నిధిని కన్నీళ్లు రాచితివి కనుక నువ్వు చేయమని నేను అంగీకరించున్నాను. ఎవరైతే ఆయన సన్నిధిలో కన్నీళ్ళు విడుస్తారో నిశ్చయంగా ఆయన మనం ఆలకిస్తాడు దేవాదేవుడు. కాబట్టి మీరందరూ కూడా మరి ఆయన సన్నిధిగా వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపం, ప్రవ్వా నేను పాపి నన్ను క్షమించి నన్ను కరుణించి ప్రవ్వా నాకున్న సమస్యల నుంచి విడిపించమని ఎవరైతే కన్నీళ్లు కారుతారో నిశ్చయంగా ఆ కన్నీటి ప్రార్థన ఆలకించి మీ చేసే మనవి నిశ్చయంగా ఆలకించే ప్రార్థన ప్రతిఫలం ఇస్తాడు దేవాదేవుడు. కాబట్టి మరి మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు పశ్చాత్తాపం అని అడిగితే దేవుడు నిశ్చయంగా మనం చేసిన తప్పుదములు దేవునికి ఆవేశం చేసిన పనులన్నీ దేవుడి సన్నిధి ఒప్పుకున్నప్పుడు దేవుడు మనం విడిపిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ మరి సన్నిధికి వెళ్దాం, మనం ప్రార్థిద్దాం, కన్నీళ్లతో ప్రార్థిద్దాం. మన పశ్చాత్తాపాన్ని మనం ఆలకించి మనకు దేవుడు సమాధానం ఇచ్చిన గాక. ఇది నాన్న ఎక్కడెక్కడ ఆరాధన జరుగుతాయి అక్కడికి మీరు వెళ్ళి పశ్చాత్తాప ప్రార్థన చేసి నీ నిశ్చయంగా నీ మనవి ఆలకించి నీకు సహాయం చేసిన గాక. ఈ వాగ్దానాన్ని ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. మీరు ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఎక్కువించండి. ప్రార్థన: సర్వాధికారి మహాగండు పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రం. ఇంకో నిన్న మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా మమ్మల్ని మా చేతి పనులు దీవించు ఆశ్రయించి ఈ దినం తండ్రి ఎక్కడెక్కడ ఆరాధనకు మేము వెళ్ళే కృప దయచే ఆయా మందిరానికి నీ సన్నిధిలో కూర్చుని నేను శుద్ధించడం గణపరిచి మాకు సమయం దయచండి. యజమాల ద్వారా తోటి పని ఆటంకాలు లేకుండా మాకు సమయాన్ని సద్వినియోగం చేసుకుని కృప దంచదనాలు అపాయకర రోజుల్లో ఎక్కడొచ్చిన యుద్ధాలు, భూకంపాలు, కరువులు, పేదరికం అన్నిటిని దూరపరిచి అయ్యా మాకు ఉగ్రతను తప్పించే కృప దాన్ని మేము శోధనలో ప్రవేశించకుండా మెలుగుగా ప్రార్థించుకున్న కృప మాకు దయచేయమని మిమ్మల్ని మీరు మహింపరచుకోమని ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరిచి దాచి కాచి కాపాడమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.